వెల్కమ్ టు ఏవెన్ టీవీ మీడియా వార్తలకి స్వాగతం. వరంగల్ 34వ డివిజన్ శ్రీ శివసాయి కాలనీలో మెట్లబావి దానమైసమ్మ దేవాలయ తృతీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వరంగల్ 34వ డివిజన్ శ్రీ శివసాయి కాలనీలో మెట్లబావి దానమైసమ్మ దేవాలయ తృతీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గత 2 రోజులుగా ఆలయంలో సుప్రభాతం, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ మొదలైన పూజలతో పాటు సహస్ర కలశంతో అమ్మవారికి అభిషేకం, లక్ష్మీ గణపతి నవగ్రహ హోమం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. సుప్రభాతం, చండీ హోమం, సామూహిక కుంకుమార్చనతో పాటు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం, ఉంజల్ సేవ, కేరళ బ్యాండ్ మేళతాళాలతో, మహిళా భక్తుల కోలాటాలతో శివనగర్ పురవీధుల నుంచి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తోట బాబన్న మాట్లాడుతూ, దాతల భక్తుల సహకారంతో మెట్లబావి ధనమైసమ్మ దేవాలయం తృతీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు గుండా నాగరాజు, యాదరవి, గజ్జల లింగమూర్తి, మధు, నరసింహమూర్తి, సత్యనారాయణ, వెంకన్న, ప్రసాద్, నరసింహమూర్తి, మోహన్, నరేష్, శ్రీనివాస్, కళ్యాణ్, రాజు, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, చిట్టిబాబు, రాజేష్, రాము, సాంబయ్య, సునీల్, నరసింహులు, సదానందం, రవణ, శ్రీను, విజయ్ కుమార్, రవి, తిరుమల రెడ్డి, ప్రసాద్, అనుదీప్, శశిధర్, శ్రీను, విజయ్తో పాటు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారు ఇక్కడ 2022లో భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా 2023లో విగ్రహప్రతిష్ఠ జరిగింది. దానికి భక్తులు ముందుకొచ్చి వారే ముందుకొచ్చి టెంపుల్ దగ్గర మాకు అమ్మవారి కోరికలు తీరుతున్నాయని డొనేట్గా ముందుకొచ్చిన భక్తులకు, అదేవిధంగా డోనర్స్కు ముఖ్యంగా ధన్యవాదాలు పేరు పేరున. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు ప్రతి దానికి ముందుకొచ్చి భక్తులు, అదేవిధంగా డోనర్స్ మాకు సహాయ సహకారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధనమైసమ్మ తల్లి ఎల్లవేళలా చల్లని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా మేము మా కుటుంబ సభ్యులు కోరుకుంటున్నాము. 26/2026లో నిన్న శనివారం రోజున మార్నింగ్ గణపతి పూజ జరిగింది. అనంతరం పుణ్యావసనం, అదేవిధంగా నవగ్రహ పూజ, అమ్మవారికి అభిషేకం, అర్చనలు, పూర్ణావచనం, యజ్ఞ నివారణము. ఈరోజు మార్నింగ్ చండీ మహాయజ్ఞం అందరూ నిర్వహించడం జరిగింది. పూర్తి చేసుకున్నాం. భక్తులు పెద్ద ఎత్తున నిన్నటి నుంచి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మహిళా అక్క చెల్లెళ్ళు కుంకుమ పూజకు రెడీగా ఉన్నారు. అదేవిధంగా అర్చకులు రెడీగా ఉన్నారు. వీరందరూ ఇదే విధంగా ఎప్పటికీ సహకరించి అమ్మవారి దీవెనలు పొందాలని కోరుకుంటున్నారు. గృహవాసులు వాడుకునే నీళ్లతో పాటు వర్షానికి వచ్చే వరద నీరు పోయేదారిని ఏర్పాటు చేయాలని, మోరి నిర్మించాలని, ఈ విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రంగశాయిపేట చెందిన రిషి నందు మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు కొల్లూరి యోగానంద్ కోరారు. గృహవాసులు వాడుకునే నీళ్లతో పాటు వర్షానికి వచ్చే వరద నీరు పోయే దారిని ఏర్పాటు చేయాలని, మోరి నిర్మించాలని, ఈ విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రంగశాయిపేటకు చెందిన రిషి నందు మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు కొల్లూరి యోగానంద్ కోరారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రీవెన్స్లో
కొల్లూరి యోగానంద్ ఫిర్యాదు చేశారు. వరంగల్ నగరంలోని 42వ డివిజన్ రంగశాయిపేట పరిధిలోని ఖమ్మం రోడ్డు నుంచి ఉర్సు వెళ్లే బైపాస్ రోడ్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నీళ్లు నిలిచి ఇబ్బందిగా మారుతుందని చెప్పారు. లెనిన్ నగర్, సాయినగర్, జయశంకర్ కాలనీ, హరిజన బస్తీ, సగర వీధి, కట్టికవాడ, పద్మశాలివాడ, వెంకటేశ్వర కాలనీ, తెలంగాణ కాలనీ వాసులు వాడుకునే నీరు సునాయాసంగా బయటికి వెళ్లే దారి లేక బైపాస్ రోడ్లో నిలుస్తుందని యోగానంద్ ఫిర్యాదులు తెలిపారు. అదేవిధంగా వర్షం వస్తే ఇంకా పరిస్థితి అయోమయంగా ఉంటుందన్నారు. కాలువలపై అక్రమంగా ఏర్పాటు చేసిన చిన్న పైపులను తొలగించాలని, కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కనీసం 3 అడుగుల పైపు వేసి పునరుద్ధరించాలని, మురికి నీరు సాఫీగా వెళ్లాలా చేయాలని, వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని సమస్యను శాశ్వత పరిష్కారం చేయాలని యోగానంద్ కోరారు. పుప్పాల అపార్ట్మెంట్ వారు ఫీట్ పైపు వేసి సీసీ రోడ్డు పోశారని, వరద నీరు ఉండటం వల్ల చాలా నష్టం జరుగుతుందన్నారు. నాయక్ కార్ వాషింగ్ సెంటర్ వారు, సిమెంట్ షాప్ వారు 300 మీటర్లు నాలాను అడ్డుకున్నారని ఫిర్యాదులో తెలిపారు. ప్రజల ఆరోగ్యం, ప్రజా ప్రయోజనాల గురించి ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి శాశ్వత చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కమిషనర్ని కోరారు. 42వ డివిజన్ రంగశాయిపేటలో ఖమ్మం బైపాస్ రోడ్డు ఆర్టీఏ జంక్షన్ దగ్గర నుండి డ్రైనేజ్ మురికి కాలువలన్నీ కూడా ఒక 20 కాలనీల 20 వాడల నీళ్ళని వచ్చి ఈ కచ్చా కాలువ కలిసేది. ఈ కచ్చా కాలువను కొంతమంది వ్యాపారాల కోసం కింద ఫీటు పైపులు వేసి పైనుంచి మట్టిని నింపడం మూలాన నీళ్ళు అన్నీ ఆగిపోవడం జరిగింది. దీనితో ప్లాట్లకు నీళ్లు, ఇళ్లకు నీళ్లు వచ్చి అనారోగ్యం పాలవుతున్నారు ప్రజలంతా. ముఖ్యంగా తెలంగాణ కాలనీ 1, 2 కాలనీ లోపల బోరు బావులకు ఈ యొక్క మురికి నీరు ఊట వస్తున్నది. దాంతో మలేరియా, డమేరియా, అదేవిధంగా డెంగ్యూ వ్యాధులకు ప్రజలందరూ గురవుతుంటే మరి అధికారులకు చాలాసార్లు చెప్పడం జరిగింది. మొన్న 3 రోజుల క్రితము ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి నేను వినతి పత్రం ఇస్తే ఫస్ట్ వరంగల్ కార్పొరేషన్లో ఈ ప్రజావాణిలో మీరు అక్కడ అప్లికేషన్ పెట్టి రండి, దాని మీద అధికారులు చర్యలు తీసుకోకపోతే మళ్ళీ వచ్చి మా గ్రీవెన్స్ సెల్లో కలవండి అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిళ్ళు. ఈ అక్రమ నిర్మాణాలను, ఈ కాలువ మీద మట్టి పూడ్చడం, రెగ్యులర్గా మరి ఆ పైపులు వేయడం, ఎవరి ఇష్టానుసారంగా ఎగుడు దిగుడులతో పైపులు వేసారు కాబట్టి వాటిని అధికారులు మరి తక్షణమే ఆ పైపులన్నీ జేసీబీతోటో మరి దేనితోటో తీస్తారో అది తీపిస్తేనే ఈ యొక్క వరద ముంపుకు ముగింపు జరుగుతుందని చెప్పని మరొకసారి నేను ఈ గ్రీవెన్స్ సెల్లో మరి చెప్తుండా. గత 6 సంవత్సరాల నుంచి అక్రమ నిర్మాణాల గురించి, ఈ మురుగునీరు గురించి ప్రతిసారి చెప్తూనే ఉన్నారు. గత సంవత్సరం కూడా వరంగల్ జిల్లా కలెక్టర్ గారు స్వయంగా ఈ యొక్క ఈ ముంపును పర్యవేక్షించింది. మరి అక్కడున్న జబ్బుపడిన విద్యార్థులను కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్ గారి చొరవ పోయినసారి బ్రహ్మాండంగా వారు చేసిన తీరు అభినందనీయం. కానీ అది తాత్కాలికమే. ఇప్పుడు మరి ఆ కాలువను, ఆ నాలాను ఆక్రమించిన వాళ్ళపై చర్య తీసుకోవాలి, అట్టి పైపులను తొలగించాలని చెప్పని నేను మనవి చేస్తున్నా. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, తెలంగాణ రాష్ట్రానికి వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలని నిరసిస్తూ హన్మకొండ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, తెలంగాణ రాష్ట్రానికి వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని నిరసిస్తూ హన్మకొండ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం మారిదే
విద్యారంగ సమస్యలను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతోమంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల వద్ద యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారి పట్టించుకోవటం లేదన్నారు. వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖ మంత్రి నియమించాలని, లేని ఎడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపడతామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఇస్తాపై హన్మకొండ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులని ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు ఇప్పటి వరకు యూనిఫామ్స్ రాలేదు. అటు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఏమో ₹1,00,000 ₹1,000 అకాడమిక్ స్టార్ట్ కా ముందుకే పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, టై, బెల్ట్, షూ అమ్ముతుంటే ప్రభుత్వం ఎందుకు వాడు పర్మిషన్ ఇస్తుంది, ఎందుకు అనుమతిస్తుంది? కానీ ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కంటే మీకు ఎందుకు ప్రేమ అవుతున్నాము? మీరు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్నారో ప్రభుత్వ విద్యార్థుల కోసం పనిచేస్తున్న అడుగుతున్నాము. ఈ రాష్ట్రంలో హన్మకొండ ఎలిగే చదివే విద్యార్థులకు ₹1,00,000 ఫీజు ఉంది. యూకే చదివే విద్యార్థులు ₹1,00,000 అనేది, ఫస్ట్ క్లాస్ చదివే విద్యార్థులకు ₹1,00,000 ఫీజు ఉన్నది. ఎందుకు వసూలు చేస్తున్నారు? ఇక్కడ అనుమతులు లేని ప్రైవేట్ స్కూల్స్ ఎన్నో ఉన్నాయి, కాలేజీలు ఎన్నో ఉన్నాయి. ఇదే ఇక్కడ ఎంఏ గారికి, డిఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఎన్నోసార్లు గ్రీవెన్స్లు ఇచ్చాం, మేము వినయపత్రాలు ఇచ్చినాం. కానీ వాళ్ళు కార్యాలయం ఇచ్చాం, కానీ ఎలాంటి చర్యలు లేవు. వారికి పూర్తిగా జిల్లా అధికారులు ప్రైవేట్ కార్పొరేట్ విద్యార్థులు పూర్తిగా కొమ్ము కాస్తూ ₹1,00,000 ₹1,000 ఫీజు వసూలు చేస్తూ పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు, టై అమ్ముతున్నారు, షూలు అమ్ముతున్నారు, బెల్ట్ అమ్ముతున్నారు, యూనిఫామ్స్ అమ్ముతున్నారు. అయినా కూడా ఎంఏ గారు, డిఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, డిఐఓ గారు మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు వాష్రూమ్స్ లేవు, మరుగుదొడ్లు లేవు, త్రావుడు లేదు, గ్రౌండ్ లేదు, పీటీ లేదు, స్పోర్ట్స్ కిట్స్ లేవు, కంప్యూటర్ ల్యాబ్స్ లేవు, సరైన తరగతి గదులు లేవు, ఫ్యాన్స్ లేవు, లైట్స్ లేవు. ఇన్ని సమస్యలు కూడా మీరు ఎందుకు ప్రభుత్వ రంగాన్ని ఎందుకు పట్టుకోవాలని డిమాండ్. వెంటనే రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ సంస్థ పరిశీలించాలి. ఇదే హన్మకొండలో అనుమతులు లేని ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు ఎన్నో ఉన్నాయి. వాటి పరం చట్టపరం చర్య తీసుకోవాలి. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కేటాయించలేదు? దేశంలో అన్ని రాష్ట్రాలకు విద్యాశాఖ మంత్రి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు విద్యాశాఖ మంత్రి లేదు? నువ్వు ఎందుకు విద్యాశాఖ మంత్రిని నీ దగ్గర పెట్టుకు ఎందుకు పరిపాలన చేస్తున్నావు? ఎందుకు రాష్ట్రానికి హోం మంత్రి లేదు? నువ్వు ఏం చేస్తున్నావు తెలంగాణ రాష్ట్రంలో? నువ్వు ఎందుకు ₹1,00,000 దండుకుంటూ ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం కొమ్ము కాస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా కూడా నాశేసే విధంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగులు వేస్తా ఉంది. 4,000 కోట్ల ఇసుక అక్రమ దోపిడీపై సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ములుగు జిల్లా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి అన్నారు. 4,000 కోట్ల ఇసుక అక్రమ దోపిడీపై సిబిఐ ఎంక్వైరీ చేయించాలని ములుగు జిల్లా బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి అన్నారు. గిరిజన సొసైటీ సభ్యులకు అన్యాయం చేస్తూ మంత్రి సీతక్క ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. మేడారం పరిసరాల్లో ఇసుక దోపిడీ చేస్తూ అడ్డంగా దొరికిన మీ నాయకులకు మీరు అండగా ఉండి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మాకు నష్టం జరుగుతుంది, రావడానికి పోవడానికి రవాణాకి ఇబ్బంది అవుతుంది, నీళ్లు కిందికి వెళ్ళిపోతా ఉన్నాయి. కొంతమంది నాయకులకు లబ్ధి జరగడం కోసం నువ్వు చేసేటువంటి ఏర్పాట్లు ఇవన్నీ నీకు నీ నాయకులకు మాత్రమే లబ్ధి జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి బిడ్డలు సొసైటీలకు సంబంధించిన బిడ్డలకి అన్యాయమే జరుగుతుంది. సొసైటీల పేరు చెప్పి నీ బినామీలను పంపించడం. నిజంగా సొసైటీలే పనిచేస్తున్నాయా అంటే లేదు. ఎవరికి వారు గుండె మీద చేసుకొని సమ్మక్క సార్లమ్మ సాక్షిగా మాట్లాడుకుంటే ఏ సొసైటీలో కూడా సొసైటీ సభ్యులు కాకుండా బినామీలు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఈమెమన్నంటే దేవుళ్ళ పేరు తీస్తే శాపనార్థాలు, ఇది మంచోరు శాపనార్థాలు పెడితే ఓ అందం సందం. మీలాంటి వాళ్ళు శాపనార్థాలు పెడితే అవి మీకే తగులుతాయి, మాకేం కాదు. దొంగలను కాపాడేటువంటి పెద్ద దొంగ శాపనార్థాలు పెడితే ఎవ్వడికి ఏం కాదు. కనీసము మర్యాద లేకుండా ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు అని మీ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? సీతమ్మ, మీ తల్లిదండ్రుల పుట్టుపూర్వం ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఇదే ములుగు నియోజకవర్గంలోనే ఉన్నారా?
పక్కన నర్సంపేట కన్నారావుపేట కాదా మీ తల్లిదండ్రుల పూర్వం? అంటున్నామా మేము ఎప్పుడన్నా మీది నియోజకవర్గం కాదనని? ఎవరికి తెలియదు చరిత్ర, అందరి చరిత్రలు అందరికీ తెలుసు. పనితీరులో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి పనితీరులో మెరుగైనటువంటి పనులు చేసుకుంటూ ప్రజలకి మంచి చేయండి. నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ములుగు జిల్లాలో జరుగుతున్నటువంటి శాండ్ డీసిల్టేషన్ పైన సిబిఐ విచారణ చేపట్టాలని అనేది నా డిమాండ్, ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే మా నాయకులని ఇంకొకసారి కించపరుస్తూ మాట్లాడితే మేము దేనికైనా ఎడ్డుకు తెడ్డే అన్నట్టుగా వ్యవహరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ అన్న మా కార్యకర్తలు కూడా మాట్లాడతారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్ర శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్ర శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనటంతో 3 ప్రాణాలు కోల్పోగా మరో యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో ఒక మైనర్ బాలుడు ఉండటం మరింత విషాదకరంగా మారింది. ప్రమాద తీవ్రతకు ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అతి వేగంతో పాటు ప్రమాద స్థలంలో ఉన్న మలుపు కూడా ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనతో పర్వతగిరి తురకల సోమారం గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకోగా మృతుల కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తానికి ఆపు రాని మొత్తం డ్రైవర్ ఇస్తాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ బొగ్గు లారీ ఆర్టీఓ వెంకన్నపై నుంచి దూసుకువెళ్లింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాహనాలను తనిఖీ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ బొగ్గు లారీ ఆర్టీఓ వెంకన్నపై నుంచి దూసుకువెళ్లింది. నడుముపై నుంచి వెళ్లటం వల్ల తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే సంఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీఓ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని భూపాలపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. వెంకన్న ఇటీవలే బదిలీపై భూపాలపల్లి జిల్లా రవాణా అధికారిగా వచ్చారు. సో మీ అందరికి తెలిసిందే, ఈరోజు మార్నింగ్ 9:30కి సో మనకు చెల్పూర్లో దగ్గర ఉన్న రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో దాని ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో మన డిస్టిక్కి సంబంధించిన డిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అయిన వెంకన్న గారు మృతి చెందడం జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అంటే సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర సో మన డిటిఓ గారు ఒక హార్వెస్టర్ని సీజ్ చేసి అది తన ఆఫీస్లోకి తీసుకెళ్తున్నారు. సో దానికి సంబంధించి అతని కారు ఆర్టీఓ ఆఫీస్ ముందు పార్క్ చేసుకొని సో ఎదురుగా వస్తున్న వెహికల్స్ని ఆపుతూ ఈ హార్వెస్టర్స్ని లోపలికి పంపించే ప్రయత్నంలో ఒక కోల్ లారీ, అది మన జెన్కోకి కోల్ని తీసుకొని వస్తుంది తాడిచెర్ల దగ్గర నుంచి. సో ఆ లారీ ఏంటి అంటే ఆ డ్రైవర్ సో స్పీడ్ కంట్రోల్ కాక ప్రజెంట్ అనుకుంటుంది ఏంటంటే మేబీ మెకానికల్ ఫెయిల్యూర్ బ్రేక్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాము. అది మోటార్ వెహికల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది కన్ఫర్మ్ అవుతుంది. బట్ సో ఫార్ మేము అనుకుంటుంది మేబీ మెకానికల్ ఫెయిల్యూర్, స్పీడ్ కంట్రోల్ కాక
లేకపోతే బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి అతను మన డిటిఓ గారిని హిట్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల డిటిఓ గారి ఏదైతే అబ్డామినల్ పార్ట్ ఉంటుందో అబ్డామినల్ పార్ట్ నుంచి లారీ యొక్క టైర్స్ అనేది వెళ్ళడం జరిగింది. అక్కడే మన డిటిఓ గారు స్పాట్లో చనిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి క్రైమ్ వెహికల్ కూడా మన కస్టడీలో ఉంది ప్రజెంట్. అది మనం పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం జరిగింది. అండ్ చనిపోయిన డిటిఓ గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో యాజ్ సూన్ యాజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే వీళ్ళు రిజిస్టర్ ఎఫ్ఐఆర్. సో అండ్ ఇంక్వెస్ట్ అదంతా కూడా కండక్ట్ చేసి పోస్ట్ మార్టం కూడా జరిగిన తర్వాత యాజ్ పర్ ద ప్రొసీజర్ మేము బాడీని కూడా ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మా కస్టడీలోనే ఉన్నారు. సో మా సైడ్ నుంచి కూడా వీల్ ఆస్క్ ఫర్ ఎ రిపోర్ట్ ఫ్రమ్ ద ట్రాన్స్పోర్ట్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వాళ్ళకి రాస్తాము ఫ్రమ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి. అది నిజంగా బ్రేక్ ఫెయిల్యూరా లేదు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవర్ అనేది కూడా మేము అందరూ కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే సార్. జిల్లా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ కార్యాలయాన్ని కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించడంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. నూతన కార్యాలయం ద్వారా శాఖ కార్యకలాపాల నిర్వహణ మరింత సమర్థవంతంగా జరిగి ప్రజలకు వేగవంతమైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి లలితాదేవి, కార్యాలయ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. సూర్యాపేట జనగామ ప్రధాన రహదారి దేవరుక్కుల మండల పోలీస్ స్టేషన్ ముందు కారు, బైక్ ఢీకొన్నాయి. సూర్యాపేట జనగామ ప్రధాన రహదారి దేవరుక్కుల మండల పోలీస్ స్టేషన్ ముందు కారు, బైక్ ఢీకొన్నాయి. బైక్ పై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పోలీస్ వాహనంలో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న దేవరుక్కుల మండల ఎస్ఐ ఊర సృజన్ కుమార్, వారి పోలీస్ సిబ్బంది, వాహనదారులు ఉన్నారు. పట్టుకోరు ఇద్దరు పట్టుకోరు దాటకపోతే వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అతివేగంగా వచ్చిన బొగ్గు లారీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మనపురం చెల్పూర్ శివార్లోని ఆర్టీఓ కార్యాలయం వద్ద జరిగిన దుర్ఘటనలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న లారీ ప్రమాదంలో మరణించడం పట్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంతాపం తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అతివేగంగా వచ్చిన బొగ్గు లారీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం చెల్పూర్ శివార్లోని ఆర్టీఓ కార్యాలయం వద్ద జరిగిన దుర్ఘటనలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న లారీ ప్రమాదంలో మరణించడం పట్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంతాపం తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో రవాణా శాఖ కార్యాలయం వద్ద జరిగిన దుర్ఘటనలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకన్న మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో వెంకన్న సంతాప సభ నిర్వహించి వెంకన్న చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, డిఆర్ఓ వసంత కుమారి,
ఆర్టీఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రమీన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాజీపేట దర్గా జాగీర్లో ఐ లవ్ రీడింగ్ ఐ లైక్ లైబ్రరీ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ పాఠశాల గ్రంథాలయానికి పలు విలువైన పుస్తకాలను విరాళంగా అందజేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల కాజీపేట దర్గా జాగీర్లో ఐ లవ్ రీడింగ్ ఐ లైక్ లైబ్రరీ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ పాఠశాల గ్రంథాలయానికి పలు విలువైన పుస్తకాలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పుస్తక పఠనం విజ్ఞానాన్ని విస్తరించడమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, సృజనాత్మకత పెంపొందించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. పుస్తకాలు మన జీవితంలో ఉత్తమ మిత్రులుగా నిలుస్తాయని, గ్రంథాలయాలను సమర్థవంతంగా వినియోగించుకొని పఠనాన్ని దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అదుపులో ఉంచుకున్నవాడు జీవితంలో ఎదుగుతాడు. అలాగే తినేటప్పుడు నోటిని అదుపులో ఉంచుకునేవాడు ఆరోగ్యంగా ఉంటాడు. వందే మాత్రం వింటుంటే నా రోజులు గుర్తొచ్చాయి. ఆ తర్వాత ప్లెడ్జ్ మీరు ఇప్పుడు చేశారు కదా, ఐ రెస్పెక్ట్ ఆల్ ద టీచర్స్, పేరెంట్స్, మై కొలీగ్స్ అని. సో యూ షుడ్ ఫాలో దట్. ఏదైనా కూడా తెలిసి ఎప్పుడైనా కూడా తప్పు చేయవద్దు. పిల్లలు బాగా చదువుకోవాలి. బాగా చదువుకొని మీకు చదువు చెప్పిన ఈ టీచర్స్ అందరినీ కూడా జీవితకాలం గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులను ఫస్ట్, నిన్ననే మనం పేరెంట్స్ డే, ఫాదర్స్ డే జరుపుకున్నాం కదా. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్యాబుద్ధులు నేర్పిన ఇలాంటి గురువులను. స్వామి గారు నాకు ఒక 20 సంవత్సరాల నుండి పరిచయం. సతీష్ పాల్ సార్, నా మిస్సెస్, ఇద్దరు కొలీగ్స్. ఇది ఈ స్టేజీ కట్టించిన కీర్తిశేషులు జ్యోతి కళా మేడం, వాళ్ళు మేము కలిసి 10-15 సంవత్సరాలు. మై మిస్సెస్ ఇస్ ద టీచర్ ఇన్ సెయింట్ గ్యాబ్రియల్స్. సార్ వాళ్ళ మిస్సెస్ కూడా టీచర్ సెయింట్ గ్యాబ్రియల్స్. చాలా మంచి ఉమెన్ తను. బై పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అన్నారు ఒక కవి. సో తను ఎక్కడున్నా కూడా ఆ బ్లెస్సింగ్స్ అందరికీ అన్నీ మీకుంటాయి. ఎనీహౌ, నేను కొన్ని పుస్తకాలు మీకు ఇవ్వటం జరుగుతుంది. అది లైబ్రరీకి. దీంట్లో డిక్షనరీస్, అట్లాస్, సైన్స్ ప్రాజెక్ట్ వర్క్స్ కొన్ని ఉన్నాయి. నా దగ్గర ఉన్న బుక్స్ నేను ఈ మధ్యనే సోషల్ యాక్టివిటీస్లో భాగంగా ఐ లైక్ లైబ్రరీ, ఐ లవ్ రీడింగ్ అని పెట్టాను. ఎందువల్లంటే స్క్రీన్ టైం ఎక్కువైపోయి సెల్ ఫోన్ చూసడం బాగా అలవాటైంది. కరోనా మన జీవితాన్ని మార్చింది. ఆ టైంలో సెల్ ఫోన్ బలవంతంగా మీ పేరెంట్స్ మీకు కొనిచ్చారు. ఆ అలవాటు మనం ఇంకా మారటలేదు. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. మారండి. పుస్తకం చదివిన ఉన్నంత విజ్ఞానం సెల్ ఫోన్ చూస్తే రాదు. రీల్స్ చూస్తే రాదు. రీల్స్ పిచ్చిలో పడవద్దు దయచేసి. రీల్స్ అని మిమ్మల్ని ఎవరో లైక్ చేయటం, ఇట్లా తంబులు పెడతారు కదా, జీవితంలో అవి తిండి పెట్టవు. కష్టపడి చదివిన నాలెడ్జ్ మాత్రమే. బుక్ రీడింగ్, పేపర్ రీడింగ్. ఇప్పటికీ మేము రెగ్యులర్గా 40 సంవత్సరాల నుండి నాకు ఒక పేపర్ వస్తుంది. నేను చదివేది 15 నిమిషాలే. బట్ రీడింగ్ అనేది ఫిజికల్ పేపర్ చూస్తే అది ఒక ఉంటుంది. బాగా చదువుకోండి. ఇక్కడున్న టీచర్ మై రిక్వెస్ట్ ఈస్, ఇవి మీరు తీసుకొని మీకు కావాల్సినవి మీరు చదివి పిల్లలకు చెప్పండి. దాంట్లో కొన్ని లైబ్రరీ బుక్స్ ఉన్నాయి, అవి కూడా మీ లైబ్రరీలో పెడతారు. డిక్షనరీలు అయితే ఏంటి, ఇంకా వీలున్నప్పుడల్లా ఈ స్కూల్కి నేను రావటం జరుగుతుంది. ఎందువల్లంటే ఈ స్కూల్ అంటే నాకు ఒక అభిమానం, ఇక్కడ టీచర్స్ అంటే నాకు ఒక అభిమానం. ఎందువల్లంటే మేము విక్రమ్ పబ్లిషర్స్లో పనిచేసినప్పుడు ఈ స్కూల్స్ ఇచ్చిన బిజినెస్ వల్లే ఈరోజు మేము అన్నం తింటున్నాం. ఆ రిగార్డ్ మాకు ఇంకా ఉంది. ఎనీహౌ, మీరు ఫ్లయింగ్ కలర్స్ తోటి జీవితంలో అభివృద్ధి చెందాలని ఇక్కడున్న టీచర్స్ అందరూ కూడా మీ సొంత పేరెంట్స్ లాగా మీకు విద్యాబుద్ధులు చెబుతున్నారు, చెప్పాలని కోరుతూ కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ కుడా ఆధ్వర్యంలో హన్మకొండ బాలసముద్రంలోని ప్లాట్లు, అంబేద్కర్ భవన్ సమీప ప్రాంతంలో ప్లాట్లను బహిరంగ వేలం నిర్వహించబడింది. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ కుడా ఆధ్వర్యంలో హన్మకొండ బాలసముద్రంలోని ఫ్లాట్లు, అంబేద్కర్ భవన్ సమీప ప్రాంతంలో ఫ్లాట్లను బహిరంగ వేలం నిర్వహించబడింది. కుడా వైస్ చైర్మన్ మరియు హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ వాజ్పేయి సమక్షంలో నిర్వహించిన ఈ వేలంపాటలకు బిల్డర్ల నుంచి విశేష స్పందన లభించింది. బాలసముద్రం ప్రాంతంలో ఉన్న కమర్షియల్ ఫ్లాట్ల విక్రయానికి గజానికి కనీస ధర 50,000గా నిర్ణయించారు.
బహిరంగ వేలంలో పాల్గొన్న బిల్డర్లు పోటీపడి ధరలను పెంచడంతో గజానికి కనిష్టంగా 66,000 నుంచి గరిష్టంగా 97,000 వరకు ధర పలికింది. మొత్తం 8 కమర్షియల్ ప్లాట్లను వేలానికి ఉంచగా వాటిలో 6 ప్లాట్లు విక్రయమయ్యాయి. అదేవిధంగా హన్మకొండ అంబేద్కర్ భవన్ సమీపంలోని కుడా ఆధీనంలో ఉన్న 3 రెసిడెన్షియల్ ఫ్లాట్లను వేలానికి ఉంచగా వాటిలో 2 ఫ్లాట్లను బిల్డర్లు కొనుగోలు చేశారు. చదరపు అడుగుకు 4,200 చొప్పున వేలంపాటలో విక్రయమయ్యాయి. వేలంపాటలో పాల్గొనదలిచిన బిల్డర్లు ముందస్తుగా నిర్ణయించిన ధరావత్తు చెల్లించి పాల్గొన్నారు. పారదర్శకంగా నిబంధనల ప్రకారం నిర్వహించిన ఈ వేలంపాటల ద్వారా కుడాకు ఆదాయం సమకూరనున్నట్లు అధికారులు తెలిపారు. వేలంపాటలో విజయవంతంగా ఫ్లాట్లు కొనుగోలు చేసిన బిల్డర్లకు కుడా వైస్ చైర్మన్ మరియు హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై కేటాయింపు అలాట్మెంట్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కుడా ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి సిపిఓ అజిత్ రెడ్డి, కుడా అధికారులు, సిబ్బంది, బిల్డర్లు మరియు ఇతర సంబంధిత ప్రతినిధులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారికి పట్టాలిచ్చి పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ వరంగల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం వరంగల్ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల రవి డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారికి పట్టాలిచ్చి పక్కా ఇండ్లు నిర్మించి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ వరంగల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం వరంగల్ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసి మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల రవి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మేకల రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఒక్క నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్లు కానీ ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న వారికి ఒక్క పట్టా ఇవ్వలేదు అని, ఒక ఇల్లు కూడా కట్టివ్వలేదు అని మండిపడ్డారు. ఇప్పటికైనా పేద ప్రజలకు పట్టాలతో పాటు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ నెల 27న వరంగల్, హన్మకొండ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమంతో పాటు జూన్ 6న ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మేకల రవి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేద ప్రజలకు కూడు గూడు నీడ కల్పించాలనే ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా పేద ప్రజల పక్షాన ఉండలేదు. ఇక్కడ నిల్వ నీడ లేని పేద ప్రజలందరూ కిరాయి కట్టలేని ప్రజల కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసి పోరాటం చేసి వాళ్ళు గుడిసెలు ఎప్పిస్తే ఈరోజు నిర్దాక్షిణంగా ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ ప్రభుత్వం కూలగొడతా ఉన్నది. మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో మేమున్నాము, మీరు మాకు గుడిసెవాసులందరికీ అర్హులైన వాళ్ళందరికీ, మేము కాదు అర్హులైన వాళ్ళందరికీ మీ ఎంఆర్ఓ గారు సర్టిఫై చేసి గుడిసెవాసుల పట్టాలు ఇచ్చి పక్క గృహాలు కట్టించి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఈ ఎమ్మెల్యేలు, ఐపీఎస్ అధికారులు వీళ్ళందరూ కూడా మా పేద ప్రజలంటే పట్టించుకుంటలేరు. వేలాది భూములు, వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమైతే ఉన్నది. భూ కబ్జాదారులు గుంజుకుంటా ఉన్నారు. రియల్ ఎస్టేట్ మాఫియా తీసుకుంటా అంటే వాళ్ళ మీద సరిసప్పుడు లేదు. కానీ 60 గజాలు 50 గజాల భూమి తీసుకుంటే వాళ్ళని నిర్దాక్షిణంగా నిన్న చూసిండు గుణసింగారం లోపల నిర్దాక్షిణంగా తొలగించిండు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని చెప్పేది ఒకటే, మీరు మా ప్రభుత్వం మీ పేద ప్రజల పక్షాన ఉంటే మీ పేద ప్రజల కోసం భూ పోరాటాలు చేసుకున్న దగ్గర పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు కట్టించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను, హెచ్చరిక చేస్తాను. పేద ప్రజలు కనుక తలుసుకుంటే మీ కింద మీద అయితే ప్రభుత్వం కూడా ఏ పేద ప్రజల కోసం పనిచేయని ప్రభుత్వం ఇక్కడ కూడా మనజాలదని హెచ్చరిక చేస్తాం. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై ఆదేశించారు.
ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రతి ఆర్జీపై బాధ్యతాయుతంగా స్పందించాలని సూచించారు. హన్మకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం వివిధ శాఖలకు సంబంధించిన పెండింగ్ ఆర్జీల స్థితిగతులపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజావాణి పోర్టల్లో నమోదైన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని విన్నవిస్తూ ప్రజలు 293 అర్జీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి, డిఆర్ఓ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, డిఆర్డీఓ మేన శ్రీను, సిపిఓ సత్యనారాయణ రెడ్డి, జిల్లా ఇతర అధికారులు పాల్గొన్నారు. మరిన్ని వార్తలకై A1 టీవీ మీడియా ఛానల్ని వీక్షించండి.